అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సాంద్ర తమిళ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు తీసిన వ్లాగ్ అండి ఉదయం పూట నా పనులు అలాగే సాయంత్రం కృష్ణాష్టమి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నానండి తప్పకుండా వీడియోని అయితే చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా ఇక్కడైతే ముందుగానే ఇల్లంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని చక్కగా గుమ్మం ముందు ముగ్గులైతే పెట్టుకున్నానండి ఆ రోజు కృష్ణాష్టమి కదా అందుకనే కొద్దిగా కలర్ చాక్ పీసులతోటి కొద్దిగా కలగా అయితే వేసుకున్నానండి ముగ్గులు నాకైతే ఇలా వేసుకుంటే చాలా ఇష్టం అండి కృష్ణాష్టమి కాబట్టి ఆ రోజు కొంచెం నెమలిక థీమ్లో ఉండే విధంగా ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఉదయం పూట పూజ చేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదండి ఇంకా సాయంత్రం అయితే చేసుకున్నాను ఇక్కడైతే ఉదయం టిఫిన్లోకి పెసరట్లు అయితే వేశాను పిల్లలకి పెట్టేశాను ఆ రోజు పిల్లలకి స్కూలు లీవ్ అయితే ఇచ్చారండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి పప్పు అయితే చేసి ఇంకా అన్నం అది వండేసి మధ్యాహ్నం లంచ్ కూడా తినేసామండి అక్కడి వరకు అయితే ఆ వీడియో షూట్ చేశాను ఇంకా అవతల షూట్ చేయలేదు నేను మీరందరూ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను ఫుల్ డే ఏమేం పనులు చేసుకున్నానో అవన్నీ వీడియో తీయాలనుకున్నాను బట్ కుదరలేదండి నేను ఒక్కదానే వీడియోలు తీసుకోవడము మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుంది ఇంకా ఇంట్లో పనులు కూడా ఉన్నాయి ఆ రోజు పండగ కాబట్టి ఇంక వీడియోలు తీసుకుంటే లేట్ అయిపోతుందని వీడియోలు అయితే తీయలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఈ విధంగా స్వామివారికి సంబంధించి ప్రసాదాలు అలాగే ఏమేమి చేసుకున్నాను అనేది వీడియో అయితే తీశాను ఫస్ట్ అయితే పూలు మాల కట్టుకున్నాను వీడియోలో చూపించాను కదా తులసి మాల అలాగే విరజాజులతోటి మాల అయితే కట్టాను స్వామివారి కోసము ఇంక ఇక్కడైతే స్వామివారి కోసము ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి స్వామివారికి అటుకులతో చేసినవి ఏవైనా సరే చాలా ఇష్టం అంటారు కదా అటుకుల పాయసం అటుకుల లడ్డు అని ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి అటుకులతోటి పాయసం చేయడము ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుందండి కొన్ని అటుకులతోటి అటుకుల పాయసము ఇంకొన్ని అటుకులు నేతిలో వేయించి అటుకుల లడ్డు అయితే చేశానండి చాలా బాగా కుదిరాయి ఇంకా స్వామివారికి వెన్న ఇవన్నీ కూడా నైవేద్యాలుగా చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను నార్మల్గా యూట్యూబ్లో అలా చూసి తెలుసుకున్నానండి శ్రీకృష్ణుడికి అటుకులు అంటే ఎందుకు ఇష్టము ఎంత ఇష్టం అనేది ఒక కథ ద్వారా తెలుసుకున్నాను అదేంటంటే శ్రీకృష్ణుడి స్నేహితుడు ఒక అతనైతే ఉంటాడు సుధామ అని అతను చాలా పేద బ్రాహ్మణుడంట శ్రీకృష్ణుడు పెద్దవాడయ్యాక ఇంకా సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు కదా అప్పుడు ఆయన రాజు అయిన తర్వాత తన ఫ్రెండు శ్రీకృష్ణుడిని కలిసేదానికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఏమీ ఉండదు కేవలం అటుకులు మాత్రమే ఉంటాయి ఆ అటుకులనే తీసుకొని వెళ్తాడనమాట శ్రీకృష్ణుడు అంత గొప్ప రాజై ఉండి అంత గొప్ప స్థానంలో ఉండి కూడా తన స్నేహితుడు ఏం తెచ్చాడా అని చాలా ఆశగా ఎదురు చూస్తాడు తన స్నేహితుడేమో అటుకుల్ని ఇచ్చేదానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటాడు కానీ కృష్ణుడికి అంతా తెలుసు కదా ఆయన జగమెరిగిన దేవుడు కదా ఇంకా అందుకని తన స్నేహితుడు అంటే అంత పేదవాడు అయినా కానీ అతను తెచ్చిన అటుకుల్ని ఏదో చెప్తారు కదా అది పరమానందంగా తీసుకొని తిన్నాడంట కృష్ణుడు అందుకనే శ్రీకృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అంట ఆ కథ ద్వారానే తెలుస్తుంది కృష్ణుడికి అటుకులు అంటే ఎంత ఇష్టమని అందుకే స్వామివారికి ఏమి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా అటుకులు పెట్టినా చాలండి చాలా సంతోషంగా స్వామివారు స్వీకరిస్తాడంట మన దగ్గర ఏమున్నా సరే పెద్ద పెద్ద ఆడంబరాలు చేయకపోయినా మనం భక్తి శ్రద్ధతోటి అటుకులను సమర్పించిన స్వామివారు మన భక్తికి మెచ్చి దాన్ని స్వీకరిస్తాడనే దానికి ఆ కథే నిదర్శనం అనమాట ఇంకొకటి ఏంటంటే ఆ కథలో స్వామివారు స్నేహానికి డబ్బుకి సంబంధం లేదు పేదవాడైనా ఎవరైనా సరే నిజమైన స్నేహం కలిగి ఉంటే అది ఎంత గొప్పదనేది స్వామి నిరూపించాడనమాట స్నేహితుడికి ఉన్న విలువ ఏంటనేది నిరూపించాడు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నేనైతే టీవీలో చూస్తూ ఉంటానండి అప్పుడప్పుడు అంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు కదా కొన్ని ప్రవచనాలు అవైతే వింటూ ఉంటాను నేను నాకు చాలా ఇష్టము అలా వినడము తెలుసుకోవడం అంటే నాకు ఎక్కువగా చారిత్రక విషయాలు ఇలాంటివి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం అండి ఇంక ఈ మధ్య నేనైతే కృష్ణుడికి చాలా అడిక్ట్ అయిపోయాను అనమాట శ్రీకృష్ణుడికి సంబంధించి ఏవైనా సరే టీవీలో కనిపించాయంటే అవి చూడాలన్నా వినాలన్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే పూజ అంతా మొదలు పెట్టేసి స్వామివారికి నాకు తెలిసిన విధంగా అభిషేకం అయితే చేసుకొని చక్కగా ఇలాగా ఒక పద్మం పువ్వులో స్వామివారిని ఇలా కూర్చోబెట్టి చక్కగా గంధము కుంకుమలతోటి బొట్టు పెట్టుకొని ఇంకా పువ్వులతోటి అర్చించి నేను చేసిన ప్రసాదాలను సమర్పించి ధూపదీపాలను అయితే స్వామివారికి చూపించి నమస్కారం అయితే చేసుకున్నానండి కొన్ని పువ్వులతోటి ఓం నమో భగవతే వాసుదేవాయ అని నామస్మరణ చెప్పుకుంటూ పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగింది నా పూజ అయితే ఇంకా స్వామికి తులసి దళాలంటే చాలా ఇష్టం కదా అందుకే కొన్ని రకాల
తులసి దళాలను కూడా స్వామికి సమర్పించాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అని. నాకు పెద్దగా శ్లోకాలు మంత్రాలు ఏమీ రావు. ఇంక ఈ చిన్న చిన్న నామాలనే స్తోత్రాలుగా తలుచుకొని నేనైతే పూజ చేసుకుంటానండి. చూసారు కదా మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో, చక్కగా చూడముచ్చటగా, చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా, చాలా తృప్తిగా అనిపించిందండి. ఎక్కువ ఆడంబరం ఏమీ లేకపోయినా సింపుల్గా నా పూజ అయితే చేసుకున్నాను. చాలా మనస్తృప్తిగా అనిపించింది. లాస్ట్లో నేను స్వామివారి పాదాలు కూడా వేశానండి. అవి కూడా చూపిస్తాను వీడియో లాస్ట్లో చూడండి. ఇంకా స్వామికి అయితే ధూపం సమర్పించి కొబ్బరికాయ నివేదన చేసి తర్వాత లాస్ట్లో హారతి కూడా ఇచ్చానండి. చూస్తున్నారు కదా మా ముద్దుల కృష్ణయ్య వెన్న తింటూ ఎంత ముద్దుగా చూస్తున్నాడో. చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నా పూజ అయితే చాలా బాగా జరిగింది. మా ఇంటి కృష్ణాష్టమి చాలా బాగా చేసుకున్నామండి. మా పిల్లలు నేను మేము కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. చాలా తృప్తిగా కూడా అనిపించింది. ఎక్కువ ఆడంబరాలు ఏమీ లేకపోయినా మనకున్నంతలో ఇలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సరిపోతుంది అనిపించింది. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక తక్కువైందేమో అది చేయాలి ఇది చేయాలనుకునేదాన్ని, కానీ ఈ సంవత్సరం ఉన్నంతలోనే స్వామివారికి చేయాలనుకున్నాను. తృప్తిగా అయితే చేసుకున్నానండి. ఎక్కువ డెకరేషన్లని అవని ఇవని ఏమీ చేయకుండా ఉన్నంతలో సింపుల్గా స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా హారతి కళ్ళకద్దుకుంటారని ఇలా అయితే చూపిస్తున్నాను. ఈ దీపాల కాంతుల్లో మా ఇంటి చిన్ని కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో కదా. నాకైతే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఇంకా స్వామివారి పాదాలను కూడా వేశాను. బియ్యపిండితో అయితే వేశాను. ఇలా చక్కగా చుట్టూ ముగ్గుల్ని వేసుకొని మధ్యలో స్వామివారి పాదాల గుర్తుల్లాగా అయితే వేశానండి. ఈ విధంగా మా ఇంటి చిన్ని కృష్ణయ్య జన్మాష్టమి అయితే మేము చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మీరు అందరూ ఎలా చేసుకున్నారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద గోవింద. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.